ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కొండల్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు భావిస్తున్న సిట్ రేపు ఉదయం 11 గంటలకు సిట్ ఆఫీస్కు రావాలని నోటీసులు ఇచ్చింది. కొండల్ రెడ్డితో పాటు ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ ను కూడా రేపు విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్. సునీల్, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా మరొకసారి కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక అప్పటి ప్రభుత్వంలో ఉన్న ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలతో పాటు ప్రస్తుతం అధికారంలో ఉన్న అప్పటి సంబంధించిన వారిని కూడా విచారించేందుకు సిట్ సన్నద్ధం అవుతుండగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే సంబంధించిన వారి బంధువులకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్ కొండల్ రెడ్డికి సంబంధించి కూడా అప్పుడు ఫోన్ ట్యాపింగ్ అయినట్టు కూడా సిట్ గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ఆయనను రేపు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఇక వీటితో పాటు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ బాధితులకు సంబంధించి కూడా మరొకసారి సిట్ విచారణ చేస్తున్నట్టుగా చెప్పబడుతుంది. కాబట్టి రేపు 11 గంటల లోపల ఆయన జూబ్లీస్ సిట్ ఆఫీస్ కి రావాలంటూ కూడా నోటీసులు సర్వ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కొత్త సిట్టు చాలా కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఉండో వాళ్ళని కూడా మరొకసారి వినిపించి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునేందుకు వారికి నోటీసులు సర్వ్ చేసినట్టుగా చెప్పుకోవాలి. కిరణ్, అయితే చూస్తుంటే సిట్ దూకుడు పెంచినట్లుగానే కనబడుతోంది. వరుసగా నేతలందరికీ, ప్రముఖ నేతలందరికీ కూడా ఈ నోటీసులు ఇవ్వడం, వారిని విచారణకు పిలవడం దేనికి సంకేతంగా చెప్పుకోవచ్చు? సో సిట్ నిజంగానే దూకుడు పెంచిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే తాజాగా కొత్తగా ఏర్పాటు చేసిన సిట్ బృందం సంబంధించి కూడా గత సిట్ పాత సిట్ ఏదైతే ఉందో అందుకు సంబంధించిన వివరాలతో పాటు కొత్తగా ఒక అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సన్నద్ధం అవుతున్న తరుణాల్లో కూడా ఇప్పటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను కూడా వరుసగా పిలిచే అవకాశం మీద కనిపిస్తుంది. అందులో భాగంగానే మాజీ ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా రేపు విచారణకు రావాలంటూ కూడా నోటీసులు జారీ చేసింది. కాబట్టి పూర్తి స్థాయిలో మరొకసారి అన్ని కీలక అంశాలతో పాటు కూడా ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అందులో భాగంగానే బాధితులతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటే వారందరినీ కూడా ఒక్కొక్కరుగా సిట్టు దర్యాప్తు చేసేందుకు పిలుస్తున్నట్టుగా చెప్పుకోవాలి. కిరణ్, అయితే ఎంతమందిని పిలిచే అవకాశం ఉంది వరుసగా? అండ్ ముఖ్యంగా ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి హరీష్ రావుని కూడా విచారణ పిలవడానికి హైకోర్టు దాకా వెళ్ళింది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇంకెంత అంటే బడా నేతలందరినీ కూడా పిలిచే అవకాశం ఉందా బీఆర్ఎస్ లో? మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరినీ పిలిచే అవకాశం ఇది కనిపిస్తుంది. కానీ చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఏదైతే ఫిర్యాదు ఉందో ఫిర్యాదుకు సంబంధించి కూడా ఆయన హైకోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి సుప్రీంకోర్టు వెళ్ళారు. కాబట్టి ఆ కేసు మినహాయించి మిగతా వ్యవహారాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలను పిలిచే అవకాశం ఉంది. కాబట్టి అందులో ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొన్న అందరినీ కూడా ఒక్కొక్కరుగా పిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్. అయితే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కేపీహెచ్పీ ఎమ్మెల్యే వారి కుమారుడిని కూడా సిట్ నోటీసులు పంపినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇంకొక ఎమ్మెల్సీ తండ్రికి కూడా నోటీసులు పంపినట్లుగా తెలుస్తోంది. సో దాని గురించి ఏమైనా సమాచారం ఉందా? కొద్ది రోజుల క్రితం కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. కానీ తాజాగా ఇటు ఎమ్మెల్సీ నవీన్ రావు సంబంధించిన తండ్రి అతన్ని కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేసిన వార్త. కానీ మాధవరం కృష్ణారావు సంబంధించిన తనయుడి నోటీసు సంబంధించి కూడా ఇక్కడ స్పష్టత రావాల్సింది. ప్రస్తుతానికి అయితే నవీన్ రావు తండ్రి కూడా తను కొంత అనారోగ్య కాలంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తన ఇంటికి వస్తే విచారణకు సహకరిస్తానంటూ కూడా తన తరపు న్యాయవాది వారి అధికారులకు వివరించినట్లుగా తెలుస్తుంది. సో కన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా కిరణ్? రేపు ఉదయం 11 గంటలకి కొండల్ రెడ్డి విచారణకు హాజరయ్యేటట్లుగా అటు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా, అంటే ముగ్గురు కూడా రేపు విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓకే కిరణ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రావుకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో విచారణకు
రావాలి అంటూ కూడా కొండలరావుకి నోటీసులు ఇచ్చింది. గతంలో కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయన రేపు ఉదయం 11 గంటలకు సిట్ ఆఫీస్కు రావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. కొండలరావుతో పాటుగా మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఇద్దరిని కూడా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరిని కూడా విచారణకి రావాల్సిందిగా సిట్ నోటీసులు పంపించింది. సో రేపు ఉదయం ముగ్గురు నేతలు కూడా విచారణకు హాజరవుతారా లేదా అనేది అయితే వేచి చూడాలి.